ప్రైజ్ లార్డ్ అందరికీ. అనేక మందికి సమాధానం లేక చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం ఎంతమందితో మాట్లాడినా మనకి సమాధానం దొరకదు, శాంతి దొరకదు, మనకి మేలు కలగదు. కానీ దేవునితో సహవాసం చేస్తే, ప్రజలతో ఈ లోకంలో ఉన్న వారితో సహవాసం చేస్తే సమాధానం దొరకదు. కానీ దేవునితో సహవాసం చేస్తే మనకి సమాధానం దొరుకుతుంది. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు అప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. అలాగే మన జీవితంలో మేలైన కార్యం జరుగుతుంది. కనుక మనం దేవునితో సహవాసం చేసి సమాధానమును మేలును పొందుకుందాము గాక. ఆమేన్.